ఎవరో చూడండి. Yo, what's up guys, welcome back to my channel. Hope you guys are doing great. Welcome to another vlog. I know you're waiting for my videos. కెమెరా కొన్నాడు, హెల్మెట్ కొన్నాడు, వీడియోస్ ఎక్కడని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. బట్ నేను ట్రై చేశాను, చెప్పాను లాస్ట్ వీడియోలో అడాప్టర్ ప్రాబ్లం ఉంది అని. అడాప్టర్ కోసం ఆల్టర్నేటివ్ చాలా ట్రై చేశాను. లైక్ యూజ్ మై ఎయిర్పోర్ట్స్ పెట్టి దానికి సంథింగ్ ఏమంటారు డెడ్ క్యాట్ని యాడ్ చేసి హెల్మెట్కి పెట్టి ట్రై చేశాను. ఆ వీడియో ఎలా వచ్చిందో చూడండి, పెడతాను. లోగో పోయేటప్పటికే నార్మల్గా రికార్డ్ అవుతుంది, కానీ ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది. అండ్ దట్స్ ద అవుట్పుట్ ఐ గాట్ ఫర్ ద లాస్ట్ వీడియోస్. నేను 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నా ఆల్టర్నేటివ్ కోసం, బట్ కొనేసాను మొత్తానికి అడాప్టర్ని. వేరేలాగా చూశాను కానీ అవ్వట్లేదు ఎలా అయినా అని. ఎలా కొనగా తప్పదు, అదేదో ఇప్పుడే కొనేస్తే బాగుంటుందని కొనేసాను. ఇందాక వచ్చింది పార్సల్. అండ్ దిస్ ఈజ్ అడాప్టర్, గోప్రో వాళ్ళది. ఇట్ కాస్టెడ్ మీ, ఎందుకులే ప్రైస్ ఎందుకు, చాలా ఎక్కువ అయితే. అండ్ ఐ బాట్ ద మైక్ ఫర్ ద హెల్మెట్ ఆల్సో. హెల్మెట్ లోపల పెట్టడానికి కూడా మైక్ తీసుకున్నా. ఆన్లైన్లో బెస్ట్ మైక్ అంటే ఇంకా ఇదే చూపిస్తుంది యాక్షన్ కెమెరాస్కి. దీన్ని అన్బాక్స్ చేసేది అలా ఉంటుంది. ఈ ఏమంటారు, ఈ 3.5mm జాక్ జస్ట్ మొబైల్స్కి డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి. బట్ ఇది మాత్రం ఏమంటారు, లైక్ దీనికి కనెక్ట్ చేయాలంటే దీని 2 సపోర్ట్ ఉండాలి. నార్మల్ కనెక్ట్ చేస్తే ఆడియో రికార్డ్ కాదంట, ఇది కంపల్సరీ మ్యాండేటెడ్ అంట. సో ఇది కూడా ఇచ్చారు. ఇది ఒక్కటి మనకి 5000 పెట్టాడు. ఏం చేస్తాం, కంపల్సరీ కొనాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే కొన్నాను. అండ్ హెల్మెట్ కూడా ఇక్కడే ఉంది, హెల్మెట్ ఇక్కడనే ఉంది. సో మొత్తం మౌంట్ చేసేసి ఈ మైక్ని కూడా లోపల సెట్ చేసేసి డైరెక్ట్ ఈ గోప్రో మోడ్లో కలుస్తాను. ఇన్ 3, 2, 1 గో. మై గాడ్, రికార్డ్ అవుతుందో లేదో. ఫస్ట్ పెట్రోల్ పోయాలి. ఫ్యూలే లేదు, మా తమ్ముడు తీసుకుపోతాడు కాలేజీకి. ఫ్యూలే అయిపోతుంది మొత్తం, వీడే ముందరికి వెళ్ళి చెక్ చేయాలి అసలు వాయిస్ రికార్డ్ అవుతుందా లేదు. ఇది 3rd టైం అనుకుంటా నేను చేయడం ఇట్లా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని. ఇక్కడ కింద రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ కొద్దిగా పెట్రోల్ పోయించుకొని అలా సమ్మర్ ట్యాంక్ వెళ్ళొద్దాం. ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం వాయిస్. ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళి లెఫ్ట్ రైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడు పైన రైట్ తీసుకోవాలి, బికాజ్ వీ హ్యావ్ టు గో ఆన్ టు NH44. అది కూడా NH44, బట్ మనం లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాలంటే పైనుంచే వెళ్ళాలి. కింద నుంచి ఇట్లా పోతే కింద నుంచి అక్కడ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన థింగ్ ఏమంటే, నెక్స్ట్ వెళ్ళి నా మిర్రర్స్ తెచ్చుకోవడం. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి వెళ్ళి తెచ్చి ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సిటీస్లో నడపాలన్నా హెల్మెట్ ఉంటుంది కాబట్టి మనం ఇలా సైడ్కి చూసి అయితే నడపలేము. సో హెల్మెట్స్ ఉంది కాబట్టి మిర్రర్స్ తెచ్చి పెట్టాల్సిందే. ఎందుకంటే మళ్ళీ బయట లాంగ్ రైడ్స్ చేయాలన్నా, లాంగ్ అంటే పెద్ద లాంగ్ ఏం చేయలేండి. ఈ బైక్ తీసుకొని నేను 5 years అవుతుంది. ఈ జూన్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా 5 years కంప్లీట్ అయినట్టు. దీన్ని వేసుకొని లాంగ్ రైడ్స్ చేస్తే పాపం పేషెంట్ మీద ఎక్కి తిరిగినట్టు ఉంటుంది. మహా అయితే చేయొచ్చు హైదరాబాదు, బెంగళూరు అట్లా.
ఏంట్రా వీళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తున్నారు. ఓకే వచ్చేసాం. మొత్తం లెఫ్ట్గా ఉండాలి మనం. చాలా ఫాస్ట్గా వస్తున్నారు అంతా. నేను తీసుకున్న హెల్మెట్ కూడా ఇక్కడనే ఫ్రంట్లోనే ఆ షాప్ బైకర్స్ క్లబ్ అనేది ఇక్కడనే. మేబీ కనపడకపోవచ్చు. అయితే ఇంకా చూస్తాను. కనపడుతున్నాయి కదా ఆ లైట్స్, అదే అనమాట షాపు. అక్కడే నేను తీసుకున్నది బైకర్స్ క్లబ్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని ఇంకా కొద్ది ముందరికి వెళ్తే రైట్ సైడ్ తీసుకుంటే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ సమ్మర్ ట్యాంక్ దగ్గరికి. నేను ఇక్కడే మర్చిపోయా భయ అసలు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సమ్మర్ ట్యాంక్ రాక చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ టైం వచ్చిందంటే ఆల్మోస్ట్ 2023లో ఆగస్ట్ కూడా కాదు, జూన్లో అనుకుంటూ వచ్చింది అంతే. పిడికిలా ఎవరు ఉన్నారు. వాళ్ళ ముందు ఎక్కడ మాట్లాడుతావు చెప్పు ఆగి, అంతే కదా. ఓకే ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ టైం వచ్చేసాం. ఏం చేంజ్ లేదు, అలానే ఉంది. ఏం దోమలు ఉన్నాయి భయ. అమ్మ చంపేస్తాయి నుంచి. వెళ్ళిపోలే ఫస్ట్ ఇక్కడ నుంచి. అమ్మా 2 minutes కూడా నిలవన్నీయకున్నాయి అసలు. దండయాత్ర చేస్తున్నాయి భయ నా మీద దోమల దండయాత్ర అన్నట్టు అనుకున్నాను ఇక్కడ. అసలు నిలవని అదే ఇప్పుడు బయలుదేరుతుంటే కూడా చూడు అసలు కొడతానే ఉన్నాయి వచ్చి. అంతనా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ. అమ్మో నేను ప్రజెంట్ అయితే నా ఫ్రెండ్ అజయ్ కాల్ చేశాడు. చౌరస్తా దగ్గర ఉన్నాడంట, వాడిని వెళ్ళి పికప్ చేసుకొద్దాం. మై గాడ్ ఏంది ఇది ఇంత ట్రాఫిక్ ఉంది ఇటు సైడ్. ఇప్పుడు ఎలా రావాలి ఇటు సైడ్ రావాలంటే నేను? అమ్మో వస్తున్నా. ఎవరు చూడండి అజయ్ దగ్గరికి. అజయ్ వాడేటి సైడ్ వస్తారు. ఇక్కడ ఒకరి క్లబ్ ఉన్నది. నేను హెల్మెట్ తీసుకున్నా. ఇక్కడ ఒకటి ఉంది ఫాస్ట్ ఫుడ్ది, అక్కడ వెళ్తున్నాం తినడానికి. చౌరస్తా గ్రామ వాళ్ళంటే తిరిగినట్టు తిరిగింటా పోను. బాబాయ్ పోదాం. వాయబ్బా అందరినీ వాళ్ళకి తీయాలా వస్తే? సడన్ సర్ప్రైజ్. వాడే సర్ప్రైజ్ కదా, వీళ్ళంతా ఒకటేసారి కలుస్తున్నారు. ఫస్ట్ వాడు కాల్ చేసినాడు. కరెక్ట్గా వాడిని పికప్ చేసుకున్నామని ఏమవుతుంటే జాహ్నవి వర్మ మనకే ఎదురైంది. ఏదో వస్తూ ఉంటుంది. అలా ఏమైనా కూర్చొని మాటలు పెట్టుకొని ఏమైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం మనం ఫస్ట్. ఓకే బాయ్ చెప్పండి. హాయ్ కాదు, బాయ్.